పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసేలోపు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ బండారం బయట పెడతామని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి అన్నారు. డీకే అరుణది పూటకో పార్టీ మారే అవకాశవాద రాజకీయమని, కష్టం వచ్చినా నమ్మిన సిద్ధాంతంతో పార్టీకి కట్టుబడి ఉండి విలువలు రాజకీయం చేయడం తనదేనని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశీచందర్ రెడ్డిది నాన్ లోకల్ అని డీకే అరుణ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. వంశీచంద్ర రెడ్డి గెలుస్తున్నాడు, ఎట్లా వంశీచంద్రుని అడ్డుకోవాలి, మంచోడు, పని చేస్తాడు, ఏం చెప్పలేదు. నా మీద ఏం మాట్లాడుతుంది? ఆమెలాగా పూర్లకు పార్టీ మారినోని కాదు, ఆమె లెక్క పైసలకు కక్కుర్తి పడేటోని కాదు, వాళ్ళ లెక్క లిక్కర్ మాఫియా చేసినోని కాదు, దొంగ కళ్ళు మామలాలు చేసినోని కాదు, కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేసినోని కాదు, కన్స్ట్రక్షన్ మెషిన్ పెట్టి పర్యావరణాన్ని చెడగొట్టినోని కాదు. ఏం చెప్తుంది నా మీద? ఏం దేవులన్నా దొరకలేదు. ఆ పిల్లగాడు మంచోడు, పని చేస్తాడు, ఏం దొరకలేదు. ఇక ఏదో ఒకటి అనాలి కాబట్టి నాన్ లోకల్ అనేది తీసుకొచ్చింది. ఎందుకు ఇదంతా చేస్తుందంటే, మహబూబ్ నగర్ ప్రజల పైన పడి ఇన్ని సంవత్సరాలు ఎట్లయితే రాజకీయ పదవులు ఉపయోగించుకొని ధనార్జన కోసం, సొంత లాభం కోసం ప్రజలను పీడించుకు తిన్నారు.